హలో అండి. ఈరోజు ఇంట్లోనే క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: వాటర్, సాల్ట్, మిర్చి పౌడర్, చాట్ మసాలా, వెనిగర్, పొటాటో, ఆయిల్, కార్న్ఫ్లోర్. ముందుగా పొటాటోని ఇలా పీల్ చేసుకోవాలి. స్కిన్ మొత్తం పీల్ చేసుకుని పెట్టుకోవాలి. పొటాటోని ఇలా క్లీన్ చేసుకున్న పొటాటోని ఇప్పుడు ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఇటు సైడు అటు సైడు ఇలా 4 సైడ్స్ ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పొటాటోని ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా పొడవుగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఈలోపు నా వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా పొడవుగా చిన్న చిన్న పీసెస్ లాగా అన్నీ ఒకటే సైజులో ఉండేటట్టు కట్ చేసుకోండి. మీరు ఎడ్జెస్ని ఇలా కట్ చేయడం వల్ల అన్నీ ఒకటే సైజులో పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మీరు ఎన్ని పొటాటోస్ తీసుకుంటే అన్ని పొటాటోస్ని ఇలా ఈక్వల్ షేప్లో కట్ చేసుకుని పెట్టుకోవాలి. కట్ చేసుకున్న పొటాటోస్ని వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి. అందులో డస్ట్ కట్ ఏమన్నా ఉన్నా అవన్నీ ఇలా వాటర్లో వేసి క్లీన్ చేయడం వల్ల వెళ్ళిపోతుంది. ఇప్పుడు పొటాటోస్ ఉడకపెట్టడం కోసం వాటర్ బాయిల్కి పెట్టుకుని బాయిల్ అయిన తర్వాత అందులో కట్ చేసుకున్న పొటాటోస్ వేసి 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 2 చుక్కలు వెనిగర్ వేసి పొటాటోస్ని కుక్ చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి పొటాటోస్ని కుక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, పొటాటోస్ అయితే కుక్ అయిపోయి ఇప్పుడు వీటి నుంచి వాటర్ రిమూవ్ చేసుకుందాం. ఇలా వాటర్ రిమూవ్ చేసి వేరే గిన్నెలో పెట్టుకోండి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఇందులో ఏమైనా ఉంటే ఇలా క్లాత్ పైన వేయడం వల్ల ఆ క్లాత్ ఎక్స్ట్రా వాటర్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈలోపు డీప్ ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న పొటాటో పీసెస్ని ఒక బౌల్లో వేసి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఆ కార్న్ఫ్లోర్ మొత్తం పొటాటో పీసెస్కి పట్టేటట్టు కలుపుకోవాలి. మనం ముందుగా ఆయిల్ హీట్ పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఈ హీట్ అయిన ఆయిల్లో మనం కలుపుకున్న పొటాటో పీసెస్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టద్దు, మరీ లో ఫ్లేమ్లో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ ఉంటే అవి ఫ్రై అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇంకొక నిమిషం ఉంటే మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి. మనం తీసేసుకోవచ్చు వీటిని. చూస్తున్నారు కదా, ఫ్రై అయిపోయి ఇప్పుడు వీటిని తీసుకుని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా మనం ఎన్ని చేసుకుంటామో అన్నిటిని కూడా ఇలాగ ఫ్రై చేసుకున్న వాటిని మొత్తం తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా మిగిలిపోయినవి ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వాటిపైన సాల్ట్, మిర్చి పౌడర్, చాట్ మసాలా వేసి మంచిగా కలుపుకోవాలి. వింటున్నారు కదండి ఆ సౌండ్, అసలు ఎంత క్రిస్పీగా వచ్చినాయో నేను చెప్పక్కర్లేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం. ఇలా టొమాటో కచప్తో అయినా తినొచ్చు, లేదంటే నార్మల్గా అయినా కూడా తినేసేయచ్చు. నేనైతే ఇలా టొమాటో కచప్తో సర్వ్ చేసుకున్నాను. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వంటకాల కోసం కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.